దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. రకరకాల స్పెషలిస్టులు ఉంటూ ఉంటారు, అనేక రకాల వ్యాధులను బాగు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని వైద్య శాస్త్రానికి అందనటువంటి రోగాలు చాలా ఉన్నాయండి. అవి వస్తే మనిషికి నివారణ తప్ప నివారణ దొరకదు, ఉపశమనానికి మందులు వాడుకోవటమేనండి. అలాంటి ఎన్నెన్నో రోగాలు మనుషులు ఈనాడు అనుభవిస్తున్నాడు. అయితే మనిషికి శరీరానికి స్వస్థత, ఆత్మకి స్వస్థత, నెమ్మదినిచ్చేటటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభులు వారే. ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల వల్లనే మనకు స్వస్థత కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించాడు. చూద్దాము లేఖన భాగము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చివరి లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందంటండి. ఆయన శరీరంలోనే, ఆయన రక్తంలోనే మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన గాయముల వల్లనే మనకు స్వస్థత కలుగుతుంది. అది ఏ వ్యాధి అయినా సరే, కుదరని రోగమైనా సరే, ఆయన పొందిన గాయాల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఇటు శరీరానికి సంబంధించిన రోగమైన, ఆత్మకు సంబంధించినటువంటి రోగమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఏదైనా రుగ్మత అయినా సరే, దేవుడు మన కొరకు గాయపరచబడ్డాడు కాబట్టి ఆయన పొందినటువంటి గాయముల వలన మనకు స్వస్థత కలుగుతుంది అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు రాయించాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఒక శరీర బలహీనత చేత బాధపడుతూ ఎన్నో హాస్పిటల్స్ తిరిగి నయం కాక ఆ జబ్బు ఇంకా ఎక్కువైపోయి మరణానికి చేరువైపోయి ఉన్నావా? డాక్టర్లకే అంతుపట్టనటువంటి రోగము చేత నువ్వు వేధించబడుతున్నవా? శరీరం మీద రోగముతో బాధపడుతూ ఉన్నవా? మనసు నెమ్మది లేక సోలిపోయి ఉంటూ ఉన్నవా? అయితే దేవుడు ఈనాడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలుగుతుంది. మీరు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి, అవును, నా యేసయ్య పొందిన గాయముల వలన నాకు స్వస్థత కలుగుతుంది, అయ్యా మీరు నా కొరకు గాయపరచబడ్డారు, మీరు పొందినటువంటి గాయాలే నాకు స్వస్థత ఇస్తేనని నీవు హృదయం ముందు విశ్వసించి చిన్న ప్రార్థన విశ్వాసంతో మీరు చేసినట్లయితే ఈ దినమున దేవుడు మీకు శారీరక స్వస్థత ఇస్తున్నాడు, మానసిక స్వస్థత కూడా మీకు అనుగ్రహించి సంతోషభరితులుగా మేము మార్చి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత కలుగుతుందన్న వాక్యమును మీ హృదయపూర్వకంగా విశ్వసిస్తే, మీరు దేవునిని అడిగినట్లయితే ఆయన మీకు స్వస్థత అనుగ్రహించి ఆరోగ్యంతో నింపుతాడు. ఇట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.